ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి 11వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ యథామాం ప్రపద్యంతే, ఎవరు ఏ విధమైన మార్గాన్ని అనుసరించి వచ్చినా తాన్ తథా ఏవ భజామి అహం, నేను వారిని అలాగే స్వీకరిస్తాను. ఇతర మతాల్లో ఒక నిర్దిష్టమైన మార్గం ద్వారానే కొన్ని పద్ధతుల్లోనే పయనించాలని చెప్తారు. కానీ మన దేశంలో మనం ఎన్ని మార్గాల నుంచైనా ప్రయాణం చేయవచ్చని చెప్పడం జరిగింది. మన భారతీయ సంస్కృతి వ్యక్తి శరీరానికి సరిపోయే చొక్కాని ఇస్తుంది, కానీ ఒకే చొక్కా అందరి శరీరాలకు సరిపోవాలని చెప్పదు. గ్రీకు ప్రొక్రిస్టియన్ బెడ్లాగా అందరినీ దాని కొలతకు సరిపోవాలని చెప్పదు. సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్లనే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మమ వర్త్మ అనువర్తనే మనుష్య పార్థ సర్వసహ, మానవులంతా కూడా నన్ను చేరుకునే మార్గంలోనే ప్రయాణం చేస్తుంటారు. ఏ రకమైన నిర్దిష్టమైన మార్గం లేదు. ఋగ్వేదం నుండి మొదలై ఈ భావన గీత ద్వారా, శ్రీమద్ భాగవతం ద్వారా, ఈ కాలంలో శ్రీరామకృష్ణ సందేశం ద్వారా యథోమత్ తథోపత్, ఎన్ని మతాలో అన్ని మార్గాలని, అందుచేత సామరస్యాన్ని పాటించి జయాన్ని పొందండి అని చెప్పడం జరిగింది. గొప్ప దీవెనలు పొందిన ఈ దేశమందే ఈ చక్కని సామరస్య భావన వెల్లడైంది. దీనిని ఒకవేళ మనం పోగొట్టుకున్నట్లయితే అది పారంపర్యంగా వస్తున్న భావాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనే అని చెప్పుకోవాలి. అయితే భారతదేశం ఈ ఆశయం పట్ల దృఢ విశ్వాసంతో నిలిచింది. శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద ఈ ఆశయాన్ని దృఢపరిచారు. మత సహనాన్ని, సమైక్యతా భావాన్ని ప్రపంచ మత పరిజ్ఞానంతో నిలిపారు. రోమను సామ్రాజ్యంలో చాలా మతాలుండేవి. ఎవరు వాటిని గౌరవించేవారు కాదు. ఎవరిష్టమైన మతం వారు తీసుకోవచ్చు అనేదే వారి అభిప్రాయం. ఎడ్వర్డ్ గిబ్బన్ వారి ప్రసిద్ధి చెందిన డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ అనే పుస్తకంలో రోమన్ సామ్రాజ్యం ఎన్నో విధాలైన మతారాధన పద్ధతులు, మతాలతో కూడి ఉంది. అవన్నీ కూడా నమ్మతగ్గవిగా, మరికొంతమందితో, తత్వవేత్తలతో అంతా తప్పుగా, న్యాయవాదులతో చాలా ఉపయోగపడేవిగా, ఈ విధంగా రకరకాలుగా భావించబడుతుండగా ప్రభుత్వం దీన్నంతా చూస్తూ, ఇష్టపడుతూ మీ మత నమ్మకాలతో మీరు నిమగ్నమై ఉండండి, కానీ ప్రభుత్వాన్ని అందులో చేర్చకుండా ఉండండి అన్నట్లు వ్యవహరించింది అని వ్రాశారు. అది చాలా తప్పు ధోరణి. మన దేశంలో మనం అటువంటి భావనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాం. మనం అందరిలోనూ, అన్నిటిలోనూ గొప్పతనాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాం. పైగా వారికి ఉత్సాహాన్ని ఇస్తుంటాం. మార్గాలు ఎన్నైనా గమ్యం ఒకటే, కొట్లాడుకోవద్దు అన్న బోధన అంగీకరించి మనం అభివృద్ధి మార్గం వైపు నడుస్తుంటాం. నీవు క్రైస్తవుడివైనా, సిక్కువైనా, ముస్లింవైనా, వైష్ణవైనా అంగీకరిస్తాం. శ్రీకృష్ణుడు మనలో కేంద్రీకృతమైన ఈ సిద్ధాంతానికి ప్రాముఖ్యాన్నిచ్చి మన సంస్కృతి సామరస్యాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. మతమే కనుక సామరస్య భావనకి దోహదపడకుంటే మరే ఇతర భావం దోహదపడుతుంది? మతంలో గొప్ప శాంతి నిబిడీకృతమై ఉంది. స్థిరమైన మనోవైఖరి లేని కారణంగా మతంలో శాంతి, సహనం లేకుండా దౌర్జన్యంగా, యుద్ధంగా మారడం జరుగుతుంది. మన దేశంలో మన ఋషుల కారణంగా మన ప్రభుత్వంలో, రాష్ట్రాల్లో ఆ విధమైన లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువలనే మనం ఇతర మతాలను అంగీకరిస్తాం. వారి మతాచారాలను వారిని పాటించనిస్తాం. వారి విశ్వాసాన్ని చెరచం. పార్సీలకు ఈ విధంగా గుజరాత్ హిందూ రాజుచే 8-9 శతాబ్దాల్లో మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో మీ మత సాధనను మీరు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ విధానాన్ని మనకు ఎవరూ నేర్పలేదు. అయితే ఇతర దేశాల వారు అది నేర్పాలి. మతపరంగా ఉండడం అనేది స్వేచ్ఛ లేనిదిగా కొన్ని దేశాలు భావిస్తుంటే, మతపరంగా ఉండడం వల్లనే స్వేచ్ఛాయుతంగా ఉన్నామని మరికొన్ని దేశాలు భావిస్తుంటాయి. మతపరమైన అవగాహన వల్లనే ఇతర మతాలను గౌరవించాలన్న భావం కలుగుతుంది. పై అర్థాన్నే ఈ శ్లోకంలో ప్రముఖంగా చెప్పింది. ఎంత ఎక్కువగా మతాలు ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ కోణాల్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒకే మతం అందరినీ తృప్తిపరచలేదు. ఆహారాలు ఎన్నో రకాలుగా ఉండడం చేత ఒక్కొక్కరి రుచి ఒక్కొక్క విధంగా ఉంది. అయితే ఆహారం ఆహారమే, అది శక్తినిస్తుంది. ఆ రకంగా మన దేశం యుగ యుగాలుగా సామరస్యాన్ని బోధిస్తుంది. ఆధునిక కాలంలో ఆ బోధ మరో విధంగా ఉండదు. ఘర్షణలన్నీ రాజకీయపరమైనవే, అవి మతపరమైనవి కాదు. మతానికి మధ్య మనుషుల్లో కొట్లాటలు లేవు. కొన్ని మతాలు సంకుచితంగా ఉన్న కారణంగా ఇతర మతాలను స్వచ్ఛమైనవిగా హర్షించలేవు. ఆ ధోరణి మారాలి. రాబోయే శతాబ్దాల్లో భారతీయత భావం వల్ల వాటిలో మార్పు వస్తుంది. మత చరిత్ర అవగాహనను బట్టి సగం మంచిగా, సగం చెడుగా ఉంది. ఇక ముందు అంతా మంచిగానే ఉంటుంది. భారతదేశ ప్రభావం ఇతర దేశాలపై పడినట్లయితే క్రైస్తవ మతం, ఇస్లాం మతం మార్పు తెచ్చుకుంటాయి. క్రైస్తవ రచయితలందరూ ప్రస్తుతం క్రైస్తవం కాని వనరుల నుంచి విషయాన్ని స్వీకరిస్తున్నారు.
అప్పటి మొండి పట్టుదల ఇప్పుడు సడలుతోంది. కాబట్టి క్రైస్తవ మతంలో గొప్ప మార్పు వస్తుంది. ఒక రచయిత అయిన జేసైట్ మత గురుస్వామి ఈశానంద కృష్ణ క్రీస్తు అన్న పుస్తకం, అది చాలా పాండిత్యంతో చక్కని అవగాహనతో ఉంది. ఆయన క్రైస్తవేతర విధానాలను ఎంతో గౌరవిస్తూ వాటికి ఎంతో విలువనిస్తూ రాశారు. ఇప్పటి వరకు వారి మతంలో ఉన్న గొప్పను చెబుతూ ఇతర మతాలలో చెడునే ఎత్తి చూపుతూ రాసేవారు. ఇప్పుడిప్పుడే తేడా వస్తుంది. ఈ గొప్ప మనోవైఖరి కారణంగా రాబోయే కాలంలో మంచి మార్పు వస్తుంది. అప్పుడే ఇతరుల నమ్మకానికి ఎక్కువ విలువ, గౌరవాన్ని ఇవ్వగలుగుతాం. లేకుంటే వారితో సరియైన విధంగా ప్రవర్తించలేము. వారు చెడుదారిలో ఉన్నారని భావిస్తే వారిని సరైన మార్గంలో పెట్టాలని భావిస్తాం. అయితే ఇటువంటి మత దురాభిమానులు చాలామంది ఉన్నారు. ప్రతి మతంలోనూ మత దురాభిమానులు ఉన్నారు. అటువంటి పిచ్చికి ఏమీ భవిష్యత్తు ఉండదు. ఎప్పుడైనా కూడా భవిష్యత్తు అంతా కూడా సహనం, సమన్వయంలోనే ఉంది. ప్రపంచం అంతా గీత వల్ల ఈ మనోవైఖరితో ఉత్తేజితులు అవుతారు. శ్రీకృష్ణుడికి స్వయంగా అన్ని మతాలు, అందరి వ్యక్తుల పట్ల గొప్ప దయ ఉండడం వల్లనే ఈ శ్లోకంలో ఆ భావాన్ని చెప్పారు. 12వ శ్లోకంలో ఏం చెప్పారో మనం తెలుసుకుందాం.